అమ్మి జీతమిస్తావా? అది వెంకటేశం బిడ్డకి నా ఎంత కథ నడిపినవరా ఎర్రతల్లి మొక్కపడా? పొలం కూడా గిరి పెట్టావు కదరా అడ్డమైనడా. మౌని చాలా మంచిదమ్మా. మంచిదా? వాళ్ళు ఎట్లాంటో తెలుసారా నీకో? ఇత్తనం ఒకటైతే మొక్కింకోటి రాదురా. అలా బాబాయ్ సంగతి తెలుసారా నీకో? మధ్యలో ఆడేవాడు. మౌని వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచోళ్ళు. సరేది నేను వాళ్ళింటికి తోలుకోవతా. 10,000 చీర కడతా. పోయినాక చూడు. మనం చెప్పులు ఇచ్చినవా లేదా అని మన కాళ్ళకే చూడకుండా వేరే గిలాసులు మనకి నీ లేకుండా మనల్ని కూసబెట్టి మాట్లాడితే నీ పెళ్లి జరుగుతుంది. లేకుంటే లే. ఏందమ్మా నువ్వు? ఇక వేరే మాట ఎత్తకు. నేను చెప్పింది తప్పైతేనే ఈ పెళ్లి కొప్పుకుంటా. లేకుంటే ఆ మౌని పేరు నీ నోట్లకెళ్ళి రావద్దు. ఏంది? ఏం టీచర్ అమ్మా? సార్లేరామ్మా. ఉన్నారు, పిలుస్తా. నీ కొడుకా? అవునమ్మా, సిటీలో పెద్ద డాన్స్ సెంటర్ నడుపుతుండు. అట్లనా? మంచి నిజం. ఏంద్రా, ఏం సంగతి? పొలం బేరం కుదరలే? లేదు, అది కాదు సార్. తమ్ముడు చెప్పిండు కదా, ఆయన మాటే నా మాట. ఇంకేమున్నది గబో. టైంకి వచ్చినావు. ఇగో మా తమ్ముని బట్టలు నీకు మంచిగా సరిపోతాయి. కొత్తయి ఒక్కసారి వేసిండు. ఇక తీసుకో. ఏంద్రా, వదిలేస్తావా నన్ను? మౌని, అట్లా అనకే. నేను చచ్చిపోతా కానీ నేను వదలనే. కొంచెం డౌట్ వచ్చినా చంపేస్తుండే. మా వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరబ్బా. మనమే ఎదురేం చేసుకుంటే? మా బాబాయ్ అయితే నేను చచ్చేదాకా వదలడు. నాకు తెలియదురా, ఏదో ఒకటి చేద్దాం. నాతో ఈ నరకమిగ కాదు. పద పద పోదాం. పిచ్చిలేసిందారా నీకు? ప్రేమిస్తే చంపేస్తారా డైలాగ్ లేచినావు కదా. ఇప్పుడు చెప్తున్నా నేను, చంపేస్తారు. మాకు పెళ్లి చేయన్నా. ఏందిరా, నన్ను కూడా చదవమంటావా? అన్నా, నువ్వు ఎస్ఐ కదన్నా. ఎస్ఐ అయితే ఏందిరా? అన్నాడ ఎస్ఐ సన్నీని చంపేసి యాక్సిడెంట్ గా చేసిండు. మొత్తం ఇలాంటి పడేసిండు. నువ్వేం పీకుతున్నావు అన్నా? ఏం మాట్లాడుతున్నాడమ్మా ఈడు? కొంచెం నువ్వన్నా చెప్పు. మాకు పెళ్లి చేయన్నా. అరే, వాళ్ళతో అవుతుందిరా. వాళ్ళ సైడ్ పైసలు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, గుండాలు ఉన్నారు. నీ సైడ్ ఎవరున్నారా? నువ్వు ఉన్నావు కదన్నా. నాతోని కాదురా, నన్ను వదిలేయ్. ఇంకా వేరే దారి లేదు రేవంత్. ఓ రోజులు వెళ్ళిపోద్దాం. మనకెవరు లేరిట. మా సంగతి ఎవరికి చెప్పకన్నా ఆ హెల్ప్ మాత్రం చేయి. ఏడికి పోదాం డిసైడ్ అయ్యరా? నువ్వు ఈ అమ్మాయిని ఏడి పట్టకపోయినా
ఈ అమ్మాయి నీతోనే ఉందని తెలియనికి వాళ్ళ బాబాయికి వారం పట్టదు. ఆయన ఊకుంటాడా? అరే ఇంత పొడుగా ఆలోచించరా. సన్నీ కేసు ఛార్జ్షీట్ మొత్తం చదివినా వాళ్ళు మర్డర్ని యాక్సిడెంట్ చేసిర్రు. మనం కూడా అదే చేయాలి, వేరే దారి లేదు. ఎట్లన్నా? నువ్వంటే సిటీలో సెటిల్ అయినవురా. ఈ అమ్మాయికి నీకు పరిచయం ఉందని ఎవ్వరికి తెలియదు. ఆ ఫికర్ అయితే లేదు. ఇక అమ్మ అంటే ఎట్లనో అట్లా ఒప్పుకుంటది. ఇక మౌనినే. ఆహా, మా వాళ్ళు చంపేస్తారు. అందుకే మీ బాబాయ్ మీ జోలికి రావద్దంటే మీరు లేచిపోడు కాదు, ఈ అమ్మాయి చచ్చిపోయినట్టు నమ్మేయాలి. అర్థం కాలేదన్నా. చెప్తా ఇను. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోతుంది. 6 నెలలు గమ్మునుంటది. ఓ తెల్లారి గట్ల లేచి నా సావుకు నేనే కారణం అని చెప్పి సూసైడ్ నోట్ రాసి బయటకు వస్తుంది. అప్పుడు మీ ఇద్దరు ఎక్కడికైనా పోయి సెటిల్ కండి. మా బాబాయ్ పేరు రాసిస్తా, పీడ పోతుంది. వామ్మో కేసు అవుతుంది. అప్పుడు మీ ఇద్దరు నేనే పట్టుకోవాలి. అదంతొద్దు. నేను ఆ బిడ్జి దానికి పోయి నీ కాళ్ళ పట్టీలు చున్ని చెప్పులాడ పడేస్తా. నువ్వు లెటర్ రాసి రాగానే జీపేకిచ్చి నేను పంపిస్తా. మీరిద్దరు పెళ్లి చేసుకుని ఎక్కడికైనా పోండి. కానీ ఒక్కటే ప్రాబ్లం, ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎప్పటికి పోలేదు. పర్లే. సరే, ఈ 6 నెలలు నువ్వేం చేస్తావురా? ఎట్లన్నా దూరం ఉండాలి కదా. దుబాయ్ పోతా, కొన్ని పైసలు జమ చేసుకొని ఆ తర్వాత మౌనిని దుబాయ్ తీసుకోపోతా. అబ్బో, అట్లయితే మేము పేరు మార్చి పాస్పోర్ట్ తీయాలి. మౌనిక రాణి కదా, ఎమ్రాని అని చేస్తా. ఏమంటా? మళ్ళొక్కసారి ఆలోచించుకొని చెప్తే మీరేం చేయాలో నేను చెప్తా. ముందు మౌనిక పేరు మీద ఒక అడ్రస్ ప్రూఫ్ తీసుకో. కొత్త పేరుతో నోటరీ చేయించు. దాంతో ఆధార్ కార్డుకి అప్లై చేయి. ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకపోతే పాస్పోర్ట్ వస్తుంది. నువ్వు దుబాయ్ పోతా అన్నావు కదా, ఏజెంట్ని కలిసి ఆ పని మీద ఉండు. మీరు అస్సలు మాట్లాడుకోవద్దు, టచ్లో కూడా ఉంటుంది చెప్తున్నా. ఆ ఫోన్లు కూడా ఏడన్నా పడేది. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజన్, లోకల్ అడ్రస్ ఏమైనా ఉందా? ఎంత టైం పడుతుంది సార్? పడుతుందా 1 month? డేట్ ఏమైనా కావాలనా? ఏదైనా ఓకే సార్. కనీసం మంచి రోజైనా చూసుకోండి బాబు, పెళ్ళి కదా. అరే మౌనిని అడుగుతారా? తనకి ఏమైనా సెంటిమెంట్ ఉందేమో. సరే సార్, ఇప్పుడే వస్తా సార్. అన్నా, మౌని వచ్చిందా? ఈయనే ఉంది, ఇగో మా ఫోన్. హలో మౌని, మౌని ఎట్లున్నావు? ఎట్లుంటారా నువ్వు లేకుండా? వస్తున్నా, వదిలిపోయినావు కదా. మౌని, మౌని ప్లీజ్ ఏడోకు మౌని. ఏం కాలే, మంచిగానే ఉన్నా. నువ్వు ఎట్లా ఉన్నావు? నేను మంచిగున్నా మౌని. మౌని మనం పెళ్లి చేసుకోవాలి. పేపర్లన్నీ వచ్చేసినాయి కదా, దుబాయ్ పోయే ముందు పెళ్లి చేసుకోవాలి. ఓకేనా? నేను వెయిటింగ్ రాయిడా. రింగ్ ఇస్తావా, తాళి కడతావా? రెండు చేద్దాం. ఫస్ట్ అయితే రిజిస్టర్ ఆఫీస్లో సైన్ చేద్దాం. మౌని, నీకేమైనా సెంటిమెంట్ ఎటుందా? అంటే ముహూర్తం ఏమన్నా చూడాలనా అని. నాకైతే ఇప్పుడే వచ్చాలని ఉందిరా. ఇంట్లో ఉండాలంటేనే భయం అవుతుంది. కానీ మా బాబాయ్ కూతురు పెన్లు ఉంది 6th. దాని పెళ్లికి ఇబ్బంది కావద్దని. ఆ తర్వాతే చేద్దాంలే మౌని. అసలుకే సూసైడ్ ప్లాన్ కదా, పెళ్ళైపోని. అట్లయితే 10th నీకు ఓకేనా? నీకేదోకే అయితే నాకు అదోకే మౌని. అయితే డేట్ బుక్ చేసేనా? ఇడా ఈడనా? ఈడున్నావు? హైదరాబాద్లో. హైదరాబాద్కు వచ్చి నాకు చెప్పవా? నన్ను కలవవా? నీకు హార్ట్ లేదబ్బా, పొరాని. మౌని నాకు కలవాలని ఉండదా? రిస్క్ అవుతుంది మౌని, ప్లీజ్ ఏడోకే. 6 నెలలు ఉన్నాం కదా, ఇంకా 10 రోజులే అంతే. ఏడవకు మౌని. సరే. అమ్మా, అమ్మా, అమ్మా తలుపుతే.
రేవంత్, ఎట్లున్నావే? ఏంద్ర ఇది చెప్పబెట్టకుండా? నిన్ను సర్ప్రైజ్ చేయనికే. ఎట్లున్నావురా? బక్కగానేమైంది? బెంగపడ్డావా? ఇక ఇంకొంచెం తిను. చాలు చాలు ఏ, చాలు తినరా. చాలు. అమ్మా ఇగోనే చాయ్. ఇప్పుడే అన్నతో బయటికి పోయి వస్తా. ఏడిపోతున్నావు? ఆ? రేయ్, అరే రేవంత్, చాయన తాగుపోరా? ఇప్పుడే వస్తాం. వస్తాం అక్క, మళ్ళీ వస్తాం. అరే రేవంత్, ఇగో మౌనిక సూసైడ్ లెటర్ రాసి రాగానే ఇగో ఈడ పట్టీలేస్తుంది, లోపల చున్నీ వేస్తుంది. నీళ్ళు ఫుల్గా ఉన్నాయి కదా, బాడీ కొట్టుకపోయింది అనుకుంటారు. ఎవ్వరికి డౌట్ రాదు. అప్పుడు నేను బురక తీసేస్తా, ఊరి బయట బస్ ఎక్కించి పంపించేస్తా. మీరిద్దరు ఎక్కడికైనా పోయి మంచిగా పెళ్లి చేసుకోరు. అలా బాబాయ్ శవం కూడా ఎత్తుకడే మౌనిక మనకు చెప్పింది కదా, అందుకే మౌనిక డ్రెస్ ఒకటి సేఫ్టీగా నా తాన పెట్టుకుంటా. ఏమన్నా కిందికి మీదకి అయితే వేరే డెడ్ బాడీకి డ్రెస్ వేసి మేనేజ్ చేస్తా. అరే చూద్దాం రా, ఏదైతే అదైందా. సరే అన్న. నడు. పిన్ని ఇప్పుడే వస్తా. హలో చెప్పన్నా. అమ్మ మౌనిక, అన్ని అరేంజ్మెంట్లు అయిపోయింది. నువ్వు ఇట్లా రాగానే అట్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మీ పెళ్లి. వింటున్నావా? ఇంకేంది, వైఫ్ ఆఫ్ రేవంత్, కేర్ ఆఫ్ దుబాయ్. అది రేవంత్ ఏం రాని? సార్ రాని ఇంకా రాలే, వస్తుంది, కొంచెం లేట్ అయింది సార్. కిరణ్ వందన మీరేనా? అవును సార్. మీరండే? భయ్యా మీకు ఓకేగా? అన్నా ఏమైంది? నేను ఈడనే ఉన్నా బ్రిజితానా, మౌనిక ఇంకా రాలే. అన్నా ఏమైందన్నా? మౌని ఇంకా రాలేదంట్రా. ఇంకా రాలేదు. అన్నీ వెయిటింగ్. అన్నా ఇగో మీ దుబాయ్ టికెట్లు, పాస్పోర్ట్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. బాగిరా. అన్నా వచ్చిందా? రాలేరా, ఇప్పటికే చాలా సేపు అయింది. నేను ఈడ ఎక్కువసేపు ఉంటే రిస్క్. అన్నా వస్తుందన్నా, నువ్వు ఆడనే ఉండు. సరే నేను ఈయనే వెయిట్ చేస్తా, ఓకేనా? ఏ బాబు, బాబు పక్క జరి కూర్చో. అన్నా మౌని, మౌని. ఏమైంది మౌని? నేను మోసం చేసిన అనుకున్నావా? లేదే లేదే లేదే, అట్లా అనుకోని ఏడవకే. నేను వచ్చినారా, ఉరుకుంటూ వచ్చి